బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మహారాష్ట్రలో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో దేశ ఆర్థిక రాజధాని ముంబై నీట మునిగింది. అంధేరి, బాంద్రా, దాదరి, వర్లీ, కుర్లా, చెంబూర్, ములంద్, మలాడ్, గోరేగావ్, కండీవారి సహా పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గేట్వే ఆఫ్ ఇండియా వద్ద అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ పై జామ్ అయింది. రోడ్డు మొత్తం వాహనాలతో నిండిపోయింది. దీంతో వర్షపు నీటిని తొలగించే పనిలో పడ్డారు బీఎంసీ వర్కర్లు. ఇటు ముంబైతో పాటు థానే, రాయ్గఢ్, పూణే, సతారా జిల్లాలో 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరో 4 రోజుల పాటు ముంబైలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది ఐఎండీ. ముంబై తీరం వెంట సుమారు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఇక ఈ నేపథ్యంలోనే రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక రాయ్గఢ్, పల్ఘార్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు ఎవరూ బయటికి తిరగొద్దన్న వాతావరణ శాఖ సముద్ర తీరాలకు దూరంగా ఉండాలని సూచించింది.